మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజారెడ్డి గారి చిన్నబ్బాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, గత పాలకుడు జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్. చనిపోయి 6 సంవత్సరాలు. మార్చి 15 చనిపోయి 6 సంవత్సరాలు. ఆయన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు, నిరూపించలేకపోయారు, న్యాయం జరగల. సొంత చిన్నాన, ఆ చిన్నాన బిడ్డ, ఆయన ఒకటే కూతురు, అండగా ఉండాల్సిన అన్న జగన్మోహన్ రెడ్డి అండగా లేకపోగా ఆ కుట్రలో భాగస్వామి అయినందున ఆవిడ చాలా ఆవేదన చెందుతుంది. హత్య జరిగి 6 సంవత్సరాలు అయితే ఇంతవరకు ఒక అడుగు పడాల. సాక్షులు మాత్రం లేచిపోతున్నారు. ఆవిడ చాలా ఆందోళన చెందుతుంది. ఈ రోజు తండ్రి సమాధిని సందర్శించి ఆయన నివాళులర్పించి తన బాధను వ్యక్తం చేస్తుంది. ఆ కుటుంబం చాలా పెద్ద కుటుంబం కదా, వాళ్ళ కనీసం కొంతమంది కూడా ఆవిడికి అండగా నిలబడలేని దయనీయ స్థితిలో ఉన్నారు. భయపడుతున్నారు జగన్ రెడ్డికి. ఎక్కడ మాకు ఒక రకంగా ఆవిడికి మద్దతు పలికితే, ఆవిడ తరపున మాట్లాడితే, ఆయన హత్య గురించి నోరెత్తితే మాకెక్కడ ఈ పరిస్థితి కల్పిస్తారోనని వణికిపోతుంది కుటుంబం. హత్య జరిగిన రోజున ఏం చేశాడో, ఎంత ఆర్భాటం చేశారో పేపర్ ఎలా రాసుకొచ్చారో చూసాం. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసిన దౌర్భాగ్యపు చరిత్ర వాళ్ళది. సీమకు కూడా అపకారం చేయని చంద్రబాబు గారి చేతిలో పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాపించాడు ఆయన. ఆ సాక్షి కూడా అలాగే రాసింది. ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో వాళ్ళందరూ ముద్దాయిలే. సాక్షి పత్రికలో పనిచేసిన ప్రతి ఒక్కడు ముద్దాయి. ఆర్టికల్ రాసిన వాళ్ళు కూడా ముద్దాయిలే. రాపించిన అధినేత కూడా ముద్దాయి. వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఏమన్నారో ఒకసారి చూద్దాం. అసలు ఆ గతం ఏంటి, 6 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఎలా హత్య చేశారు, ఆ కేసు పరిస్థితి ఏంటి, ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు. రాష్ట్రంలో దాదాపు అందరికి తెలుసు. ఇంకా ఒకడో ఇద్దరు 10 మందో వినని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసిన ఇంకా నమ్మని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి గుర్తు చేద్దాం. గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఎంత దారుణమైన హత్య అంటే అది నరికి రక్తపు మడుగులో పొడుగు పెట్టారు. ఆయన ఒంట్లో ఉన్న రక్తం మొత్తం బయటకు వచ్చింది. ఆ దారుణాన్ని ఒకసారి చూద్దాం. వైఎస్ వివేకాన్ని హత్య చేసి 6 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేక కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆవిడ కన్నీళ్లు చూసే వ్యవస్థలు కనబడట్లా. ఒక ఆడపిల్ల అన్యాయం జరిగింది, తన తండ్రి దారుణంగా చంపబడ్డారు, ఆమె న్యాయం కోసం తిరుగుతా అంటే వ్యవస్థలకి కనీసం జాలి కూడా లేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి నివాళులర్పించారు. పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి సునీత కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, మా తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 6 సంవత్సరాలు అయిందన్నారు. న్యాయం కోసం 6 సంవత్సరాలుగా పోరాడుతున్నట్లు తెలిపారు. హత్య కేసులో ఒకరు తప్ప మిగిలిన అందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. విచారణ జరగట్లేదు, ట్రయల్స్ నడవట్లేదు, న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. చూసారు గమ్మత్తు. సాక్షులేమో లేచిపోయారు, అంతా ఒకళ్ళిద్దరు మిగిలారు. హత్య కేసులో ఉన్న వాళ్ళేమో ఒక్కరే ఉన్నారంట లోపల. అందరూ బయట చక్కగా విలాసవంతంగా తిరుగుతున్నారు, చాలా విలాసవంతంగా తిరుగుతున్నారు. ఆ కేసు ముందు నడవదు, ఇంకేం నడుస్తుంది. ఒక పక్క సాక్షులు లేకుండా వెళ్తున్నారు, దాంట్లో ముద్దాలంతా బయట హ్యాపీగా తిరుగుతున్నారు. హత్య గురించి ఎంత పోరాడినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుల కంటే తమకు తమ కుటుంబానికి ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ఈ కేసులో ఆవిడ తిరగని కోర్టు లేదు, తిరగని స్టేషన్ లేదు. ఆ సిబిఐ చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుందో తెలుసు. ఆ నేరస్తుల కంటే ఆవిడ ఎక్కువ తిరుగుతుంది. కోర్టులు తిరుగుతాను, పోలీస్ స్టేషన్ చుట్టూతా, అధికారులు చుట్టూతా. అది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవిడ. ఆ తిరగడం కూడా ఒక శిక్షే. ఒక పక్క తండ్రిని కోల్పోయి మాకు న్యాయం చేయమని చెప్పి ఆవిడ అంత తిరుగుతూ ఉంటే, ఆ నేరం చేసిన వాళ్ళేమో బయట విచ్చలవిడిగా విలాసవంతంగా ఉంటా ఉంటే ఆవిడ బాధపడటంలో సిబిఐ వారు మళ్లీ విచారణ ప్రారంభించాలని భావిస్తున్నానన్నారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని కోరారు. సాక్షులపై ఒత్తిడి తీసుకుని వస్తున్నారన్నారు. సాక్షుల మరణాలపై కూడా తమకు అనుమానం ఉందని, న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని వైఎస్ సునీతారెడ్డి స్పష్టం చేశారు. వివేక వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ సునీతతో పాటు అల్లుడు రాజశేఖర రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని వివేకానికి నివాళులర్పించారు. అసలు జరిగింది ఏంటంటే 2019 మార్చి 15 తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేక దారుణ హత్యకు గురయ్యారు. అయితే దీన్ని మొదట గుండెపోటని, రక్తపు వాంతులంటూ తెగ ప్రచారం చేశారు. విజయసాయి రెడ్డి గారు కూడా ఆ రోజు పొద్దున్నే మీడియా సమావేశం పెట్టి వివేక గారు గుండెపోటు చనిపోయారని చెప్పి ప్రచారం చేశారు. తర్వాత రక్తం చూసి మరకలు చూసిన తర్వాత రక్తపు వాంతులు అని చెప్పి ప్రచారం చేశారు. రక్తపు వాంతులు అంట. సొంత బాబాయ్ హత్యను కూడా జగన్ తన ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పైన అభాండాలు వేశారు. సిబిఐ విచారణ అంటూ అడావుడి చేశారు జగన్. కానీ జగన్ సీఎం అయ్యాక మాత్రం వివేక హత్య కేసు విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన వివేక కుమార్తె సునీత సిబిఐ విచారణ కోరగా
అందుకు హైకోర్టు కూడా అంగీకారం తెలిపింది. అప్పటి నుంచి సిబిఐ విచారణ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత వివేక హత్యకు సంబంధించి ఒక్కొక్క వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివేక హత్య గుండెపోటు కాదని హత్యని నిర్ధారించారు. అంతేకాకుండా ఈ కేసు ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు వైసీపీ కీలక నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి మొత్తం 8 మందిపై సిబిఐ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అయితే దస్తగిరి అప్రూవర్ గా మాత్రం మారిపోయారు. దస్తగిరి స్టేట్మెంట్ లో అసలు విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఈ కేసులో పలువురు అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలయ్యారు కూడా. 6 ఏళ్లుగా సిబిఐ విచారణ కొనసాగిస్తూనే ఉంది. అనేక మంది అనుమానులను ఇప్పటికే విచారించింది సిబిఐ. మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు మరణించడం కూడా అనుమానాలకు దారితీసింది. సాక్షులపై ఒత్తిళ్లు, బెదిరింపులు కూడా జరిగాయి. అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ వైఎస్ సునీత కూడా ఏమాత్రం వెనక్కి దక్కకుండా తన తండ్రికి న్యాయం జరగడం కోసం పోరాడుతూనే ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతూ తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ కేసు నత్త నడకన సాగిందనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడైనా సునీతకు న్యాయం జరుగుతుందా, ఈ కేసులో ఉన్న వారికి శిక్ష పడుతుందా అనేది వేచి చూడాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని కేసు కదా ఇది. సిబిఐకి అప్పగించారు, సిబిఐ పర్యవేక్షిస్తుంది, సిబిఐ ఇంట్రాగేషన్ చేస్తుంది, సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది. వాళ్ళంతా సిబిఐ కస్టడీలో ఉన్నారు. సిబిఐ చూసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని కేసు ఇది. ఇక్కడ మరి ఎందుకు రాశారా కానీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఆ పోలీసుల్ని కట్టడి చేసి తనకు అనుకూలంగా మలుచుకొని ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశాడు. వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఆ పోలీసులతో సంబంధం లేదు, పోలీసులను కట్టడి చేయాల్సిన అవసరం కూడా లేదు. సిబిఐ తన పని తాను చేసుకుపోతే చాలు. కాకపోతే సిబిఐ సాగదీస్తానే ఉంది, అది వేరే సంగతి. ఎందుకు ఏంటనేది మనకు తెలియదు, ఏ దశలో ఉందో మనకు తెలియదు, కేసు ఎందుకు ఆగిందో మనకు తెలియదు, ఎందుకు నడవట్లేదో మనకు తెలియదు. కానీ సాక్షులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే లేపేస్తాం లేపేస్తాం లేపేస్తాం. ఎత్తిపోయింది, ఆయన ఎత్తిపోయింది అంటాడు కదా, ఎత్తిపోయినట్టే. ఒక్కొక్కడు ఎత్తిపోయారు, అది పరిస్థితి. ఇప్పటికైనా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు బయటకు వస్తుందా, సునీత రెడ్డి గారికి న్యాయం జరుగుతుందా, ఆ నేరస్తులు శిక్షింపబడతారా, మిగిలిన సాక్షులన్నా బతికే ఉంటారా అన్నది పజిల్. చూద్దాం ముందు ముందు ఏం జరుగుద్దో.